తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం హైలైట్ అవుతోంది. మా ఫోన్ ట్యాప్ అయిందని రాజకీయ నేతలు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకుంటున్నారు. లక్షల మంది ఫోన్లను ట్యాప్ చేశారని, సీక్రెట్లను తెలుసుకున్నారని సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి. అందుకే అందరిలోనూ ఫోన్ ట్యాపింగ్ భయం కనిపిస్తోంది. కానీ ఫోన్ ట్యాప్ అయ్యిందో లేదో తెలుసుకోవటం చాలా సులభం. ఎలా అంటే, టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ఆధారంగా జరిగే సంభాషణలను రికార్డ్ చేయడమే ఫోన్ ట్యాపింగ్. దీన్ని వైర్ ట్యాపింగ్ అని కూడా అంటారు. ఇంకోలా చెప్పాలంటే ప్రత్యేకమైన టెక్నాలజీ డివైస్లను ఉపయోగించి ఇతర ఫోన్ సంభాషణలను వారికి తెలియకుండా రహస్యంగా వినడమే. ఇలా వినడానికి అన్ని రకాల అధికారిక అనుమతులతో ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణలో కొన్ని సంస్థలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మన దేశంలో 2007లో సవరించిన భారత టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం అధీకృత చట్టపరమైన సంస్థల ద్వారా కమ్యూనికేషన్ను చట్టబద్ధంగా ట్యాప్ చేయవచ్చు. దీనికోసం అవసరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. చట్టబద్ధమైన ట్యాపింగ్ కోసం టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని మానిటర్ చేయడం కోసం భారత ప్రభుత్వం సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసింది. ల్యాండ్ ఫోన్లను ట్యాప్ చేయడానికి రకరకాల పద్ధతులున్నాయి. ఇప్పుడు అందరూ మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారు. 2G మొబైల్స్ను ట్యాప్ చేయడం సులభం. స్కానింగ్ ఆల్ బ్యాండ్ రిసీవర్ అనే పరికరం ద్వారా వీటిని ట్యాప్ చేయవచ్చు. ఎందుకంటే ఈ సిస్టమ్ సాధారణ రేడియో ట్రాన్స్మిటర్ తరహాలో అనలాగ్ ట్రాన్స్మిషన్స్ను ఉపయోగిస్తుంది. అయితే ఇప్పుడు 2G ఫోన్లు దాదాపుగా లేవు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లు ట్యాప్ చేయడానికి IMSI క్యాచర్ అనే పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మొబైల్ ఫోన్స్ సమీపంలో ఉంటే దీని ద్వారా ట్యాప్ చేయడం సులభమవుతుంది. అయితే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న కాల్స్ను, సెక్యూర్డ్ టెలిఫోన్స్ను దీని ద్వారా ట్యాప్ చేయలేం. కాబట్టి ఇటీవల వీటి అమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి. అయితే వీటి ధర అధికంగా ఉండడం వల్ల ఎక్కువ మందికి చేరువ కావడం లేదు. మీకు తెలియకుండా మీ స్మార్ట్ ఫోన్లో స్పై యాప్స్ను ఇన్స్టాల్ చేసిన ఫోన్లను సులభంగా ట్యాప్ చేయవచ్చు. పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా ఒక మిస్డ్ కాల్ ఇచ్చి కూడా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగలుగుతున్నారు. ప్రస్తుతం వెబ్ ట్యాపింగ్ కూడా ఎక్కువగా జరుగుతోంది. దీని ద్వారా యూజర్ల IP అడ్రస్లోకి లాగిన్ అయి వినియోగదారుల బ్రౌజింగ్ వివరాలను తెలుసుకోవచ్చు. కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో వింత శబ్దాలు, ఎక్కువ స్థాయిలో స్టాటిక్ వాయిస్లు వినిపిస్తూ ఉంటే మీ ఫోన్ ట్యాప్ అయిందని అనుకోవచ్చు. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సడన్గా డౌన్ అయిపోవడం, ఫోన్ అనుకోకుండా వేడెక్కడం వంటి సిగ్నల్స్ వస్తే ఫోన్లో స్పై యాప్స్ ఉండే అవకాశం ఉంది. వెంటనే సెట్టింగ్స్లో చూసుకొని అలాంటి యాప్స్ ఏవైనా ఉంటే వాటిని అన్ఇన్స్టాల్ చేయండి. కుదిరితే ఫోన్ను రీసెట్ చేయడం మంచిది. ఫోన్ సడన్గా స్పందించడం ఆగిపోయినా, షట్ డౌన్ అవ్వకపోయినా దానికి ఎవరో అనుమతి లేకుండా యాక్సెస్ పొందారని అనుకోవచ్చు. షట్ డౌన్ ప్రాసెస్ సరిగ్గా జరగకపోయినా దాని తర్వాత కూడా బ్యాక్ లైట్ ఆన్లోనే ఉన్నా ఆ ఫోన్ ఓనర్లు ట్యాపింగ్ ముప్పులో ఉన్నట్లే అనుకోవచ్చు. ఫోన్ సడన్గా ఆఫ్ అయ్యి ఆన్ అవుతూ ఉన్నా, మీరు ఇన్స్టాల్ చెయ్యని యాప్స్ మీ ఫోన్లో కనిపించినా అది స్పై యాప్ లేదా మీ ఫోన్ను ఎవరో ట్యాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చు. ఫోన్ ఉపయోగించే దానికంటే ఎక్కువ డేటా ఖర్చు అవుతూ ఉంటే మీ ఫోన్లో ఉండే డేటా ఇంకెక్కడికో వెళ్తుందని అర్థం. అది కూడా ట్యాపింగ్కు సూచి. మీ ఫోన్లో యాడ్స్ ఎక్కువైనా అది హ్యాక్ అవ్వడానికి లేదా ట్యాప్ అవ్వడానికి సిగ్నల్. ఈ మధ్య డివైస్లో మైక్ ఆన్ అయితే ఫోన్ పై భాగంలో ఒక గ్రీన్ లైట్ వెలుగుతుంది. మైక్ ఉపయోగించనప్పుడు కూడా అది వెలిగితే ట్యాపింగ్ జరిగినట్లే. అయితే మనం అందరం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ట్యాపింగ్ కొద్ది ఖర్చుతో అయ్యేది కాదు. VIPలకు ఎక్కువ ముప్పు ఉంటుందని అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.